త్వరలోనే పార్టీ పదవులపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేయనున్నారు. పార్టీ పరంగా కీలక మార్పులకు సంబంధించి సిద్ధమయ్యారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కొత్త అధ్యక్షుల ఖరారు పైన నిర్ణయానికి వచ్చేశారు. అదేవిధంగా పార్టీ పదవుల్లోనూ కీలక మార్పుల దిశగా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సిద్ధం చేసిన జాబితా ప్రకారం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుల్లో సీనియర్లతో పాటు సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత కల్పించారు. సుమారు 10 మంది సీనియర్లకు అవకాశం దక్కింది. తిరుపతి జిల్లా పనబాక లక్ష్మి, చిత్తూరు జిల్లా షణ్ముగం, అన్నమయ్య జిల్లా సుగవాసి ప్రసాద్, ప్రకాశం జిల్లా ఉగ్ర నరసింహారెడ్డి, అనంతపురం జిల్లా కావల శ్రీనివాస్, శ్రీ సత్యసాయి జిల్లా ఎంఎస్ రాజు, నంద్యాల జిల్లా ధర్మవరపు సుబ్బారెడ్డి, విజయనగరం జిల్లా కిమిడి నాగార్జున, ఏలూరు జిల్లా బడేటి చంటి, కాకినాడ జిల్లా జ్యోతుల నవీన్, బాపట్ల జిల్లా సగల రాజశేఖర్, పల్నాడు జిల్లా కొమ్మలపాటి శ్రీధర్, గుంటూరు జిల్లా పిల్ల మాణిక్యాలరావు, ఎన్టీఆర్ జిల్లా గద్దె అనురాధ, కృష్ణా జిల్లా వీరంకి గురుమూర్తి, పశ్చిమ గోదావరి జిల్లా రామరాజు, తూర్పు గోదావరి జిల్లా వెంకటరమణ చౌదరి, కోనసీమ జిల్లా గుత్తుల సాయి, విశాఖ జిల్లా చోడే పట్టాభిరామ్, అనకాపల్లి జిల్లా బత్తుల తాతబ్బాయ్, కర్నూలు జిల్లా వాహీద్, నెల్లూరు జిల్లా బీదా రవిచంద్ర, కడప జిల్లా భూపేష్ రెడ్డి ఉన్నారు. ఈ జాబితాలో 10 మంది ఓసీలు, 9 మంది బీసీలు, 4 ఎస్సీలు, 1 ఎస్టీ, 1 మైనారిటీకి అవకాశం లభించనుంది. ఓసీల్లో 4 కమ్మ, 3 కాపులు, 2 రెడ్లు, 1 రాజు ఉన్నారు. పిల్లి మాణిక్యాలరావు, వీరంకి గురుమూర్తి, కోంట్ని బాలాజీ, బొడ్డు వెంకటరమణ చౌదరి, మంతెన రామరాజు, సలగా రాజశేఖర్, మన్నే సుబ్బారెడ్డి నామినేటెడ్ పదవుల్లో ఉన్నారు. రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడిగా పరిశీలనలో ఉన్న సుగవాసి ప్రసాద్ తొలి నుంచి టీడీపీలోనే అంటిపెట్టుకొని ఉన్నారు. ఆయన సోదరుడు సుగవాసి సుబ్రహ్మణ్యానికి 2024లో రాజంపేట ఎమ్మెల్యేగా టీడీపీ అవకాశం ఇచ్చింది. ఆయన ఓటమి పాలై ఆ తర్వాత వైసీపీలో చేరారు. ప్రసాద్ మాత్రం పదవులతో సంబంధం లేకుండా పార్టీనే నమ్ముకొని ఉన్నారు. సీనియారిటీ, విధేయత, సామాజిక సమీకరణలు కలిసి రావడంతో పదవి ఆయనను వరించింది.